హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు రైల్వే శాఖలో వచ్చిన మరొక లేటెస్ట్ అప్డేట్ గురించి వివరించబోతున్నాను. ఆల్రెడీ మనకు ఆర్ఆర్బీలో లోకో పైలట్కి సంబంధించి, అదేవిధంగా టెక్నీషియన్ రిక్రూట్మెంట్కి సంబంధించి, నోటిఫికేషన్కి సంబంధించి 2 రకాల అప్డేట్స్ అనేవి ఆల్రెడీ ఇచ్చాను. దానికి సంబంధించిన వీడియో లింక్ అనేది నేను ఐకార్డ్లో ఇస్తాను. దాన్ని చూసి వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ వీడియోలో ఉన్న అప్డేట్ గురించి తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇప్పుడు మనము రైల్వే శాఖలో మరో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వబోతుంది అని చెప్పి తెలుసుకున్నాము. అదేంటి అంటే టెక్నీషియన్కి సంబంధించి దాదాపుగా 9,460 పోస్టులు రిలీజ్ అవుతున్నాయి. దీనికి వయస్సు క్రైటీరియా చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా విద్యా అర్హతలు చూసుకుంటే 10th లేదా ఐటీఐ లేదా డిప్లొమా లేదా ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకు అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్స్ అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము నోటిఫికేషన్ ఏంటి అనేది, అప్డేట్ ఏంటి అనేది పూర్తిగా చూద్దాం పదండి. సో ఇక్కడ నోటీస్ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ నెంబర్ ఒకటి ఇచ్చారు. టెంటేటివ్ టైమ్ లైన్స్ ఆఫ్ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూడండి, టెంటేటివ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అబౌట్ 9,000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఈ నోటీస్లో. నెక్స్ట్ దీనికి సంబంధించి, ఈ టెక్నీషియన్ రిక్రూట్మెంట్కి సంబంధించి టోటల్ టైమ్ లైన్స్ అంటే ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు చేసుకోవాలి, ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది ఇక్కడ టోటల్గా ఇచ్చారు. ఒకసారి మనము పాయింట్ టు పాయింట్ చూద్దాము. ఫస్ట్ది ఏంటి అంటే పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఇన్ February 2024. సో అర్థమైంది కదండి, February 2024లో మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన న్యూస్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వస్తుంది, నోటిఫికేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఇన్ March to April 2024. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే మార్చ్ నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు 2024 వరకు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది అక్టోబర్ అండ్ డిసెంబర్ మధ్యలో ఉంటుంది 2024లో అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ లాస్ట్ పాయింట్, షార్ట్ లిస్ట్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ బీ రిలీజ్డ్ ఇన్ February 2025. అంటే 2025 సంవత్సరం ఫిబ్రవరిలో ఈ నోటిఫికేషన్ ద్వారా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే దాదాపుగా 1 సంవత్సరం టైం అనేది పడుతుంది. సో ఇదండి ఈ నోటీస్కు సంబంధించి, ఈ అప్డేట్కు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.